నేను అంటుందంటే రైతులకు ప్రాబ్లం జరిగింది. దీనికి ప్రిపేర్ అయ్యాము సార్. మీరు మీరు ఎవరు ఇక్కడ మీ పోస్ట్ ఏంది ఇక్కడ? నేను అసిస్టెంట్ రిజిస్ట్రార్ ని. శంషాబాద్ ఏంటి అక్కడ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి. గతం నుంచి చూస్తున్నాం. మీటింగ్ లో రైతుల కోసం జరిగిన మీటింగ్ అనేది, ఈ మీటింగ్ లో అసలు కొంతమంది రైతులు అంటారు మాకు అన్యాయం జరిగింది, కొంతమంది లోన్లు వచ్చినాయి, లేకపోతే 70,000 కట్ చేసారు, ఈఎంఐ కింద అంటారు. అసలు ఆ కటింగ్ ఏందన్న, అసలు దాని విషయం ఏందన్న? వాస్తవంగా ఏంటంటానంటే సంఘాలు అనేది ఏర్పడ్డది రైతులకు సహాయం చేయడం కోసం ఏర్పడ్డాయి సంఘాలు. ఈ సంఘాలు గత కాలం నుంచి నడుచుకుంటూ వచ్చిన ఈ రోజు వరకు నేటి వరకు కూడా రైతులకు ఈ సంఘాలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా ఏర్పడ్డాయి, రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయనే విషయాల మీద అవగాహన ఈ రోజు వరకు తెలపలేదు. సంఘాల నుంచి డబ్బులు వస్తున్నాయని చెప్పినప్పుడు రైతు తన అవసరాల నిమిత్తము ఖచ్చితంగా ఆ డబ్బులను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ సందర్భంలో వాళ్ళు రకరకాల మార్గాలలో వాళ్ళు సంతకాలు తీసుకున్నప్పుడు తెలుసో తెలియకనో అవగాహన లేకుండా సంతకాలు పెడుతుండ్రు. అక్కడ ఆ సంతకాలు పెట్టే క్రమంలో కొంత మిస్యూజ్ జరుగుతుందనే విషయం మాత్రం వాస్తవమైన విషయం, అందులో ఏమాత్రం దాబరికం లేదు. అయితే 70,000 కట్ చేసారని చెప్తున్నారు, దానికి ఏంది అసలు 70,000 సంగతి ఏందన్న? ఇప్పుడు 70,000 అనేది వాళ్ళు చెప్పే విధానం ఏదైతే ఉందో లోపభూయిష్టంగా ఉన్నది. 70,000 రూపాయలు మేము కట్ చేస్తున్నాము అంటారు. ఇప్పుడు ఆ 70,000 రూపాయలు ఎందుకు కట్ చేస్తున్నారు అనేది వాళ్ళు ఆన్సర్ చెప్పట్లేదు. కాబట్టి ఏంటంటే అక్కడనే అవకతవకలు జరిగిందని చెప్పడానికి అది ఒక పెద్ద గ్యాప్ ఏర్పడ్డది. అది వాస్తవమైన విషయం కూడా. అయితే ఇప్పుడు మీకు ఎవరి సమాధానం చెప్తలేరు? ఇప్పుడు చైర్మన్ గారు సమాధానం ఎవరి సమస్యలే మీకు? ఇప్పుడు చైర్మన్ గారు చెప్పడం దానికన్నా ఎవరైతే సిఇఓ గారు ఉన్నారో వారు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటానంటే సంఘము ఏర్పడింది, వాళ్ళు ఇస్తుండ్రు, వాళ్ళ హయాంలో నడుస్తుంది. వాళ్ళ హయాంలో నడిచినప్పుడు ఏంటంటే ప్రతి రాబడి తర్వాత ప్రతి రావడము పోవడం ప్రతి రూపాయి మీద వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసుకొని వాళ్ళ దగ్గర ఎంత ఉంది, ఎంతమంది రైతులకు ఇవ్వగలరు, ఏ రూపంలో ఇవ్వగలరు, ఇచ్చిన దాని మీద రైతుల నుంచి ఏ రూపంలో వసూలు చేయగలరు, వచ్చిన దాని మీద రైతుల నుంచి ఎంత పెట్టుబడి, రైతులకు నుంచి ఎంత రికవరీ చేసినారు, వాటి మీద ఒక మంచి నోట్స్ తయారు చేసుకొని మినిట్స్ మొత్తం తయారు చేసుకొని వచ్చి సభ ముందు చెప్పాలి. ఆయన ఏ విషయం మీద కూడా ఆయనకు అవగాహన లేదు. ఎంత ఇచ్చిన తెలియదు, ఎంతమందికి ఇచ్చిన తెలియదు, ఎంత కట్ చేసిన తెలియదు. టోటల్ గా పోయే విషయం మీద ఆయన 10 సార్లు మాట్లాడినా దాని మీద ఆయన మాట్లాడడమే లేదు. అసలు ఈ వ్యవస్థ అనేది వ్యవస్థలో ఎవరెవరు బాధ్యులు అనే దాని మీద మరి అందరూ అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి ఎవరు బాధ్యులో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మాత్రం నేను గంట పదంగా చెప్పగలను. ఇప్పుడు మల్కరం సహకార బ్యాంక్ చైర్మన్ ప్రభు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం, అసలు నరకుడులో మన మల్కరంలో జరిగిన అవకతవకలు 18 లక్షలు అంటున్నారు. ఒక రైతు దగ్గర 70,000 చొప్పున అందరి దగ్గర కట్ చేసుకుని ఆ పైసలు ఎక్కడ పోయి ఆ 18 లక్షలు లెక్క చెప్తలేరని చాలా మంది అంటారు. అసలు ఆ లెక్కలేందో మనము చైర్మన్ గారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి. అన్న చెప్పన్నా, 18 లక్షలు లెక్కింది అసలు ఆ 70,000 హిసాబైందా? మల్కరం వ్యవసాయ సహకార సంఘంలో గతంలో సతీష్ అన్న చైర్మన్ ఉన్నప్పుడు బిల్డింగ్ తరపు నుంచి కానీ గోదాం తరపు కానీ ఎక్సెస్ అమౌంట్ 18 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మిగతా రైతులు 70,000 80,000 అనడం ఏంటంటే షేర్ అమౌంట్, ఇన్సూరెన్స్ అమౌంట్ తీసేసుకుంటాం. దాంట్లో ఏం లేదు. తర్వాత ఆ బాండ్ పేపర్ ఒకటి 5 లక్షల రూపాయలు బాండ్ పేపర్ ఒకటి జరిగింది, 18 లక్షల రూపాయలు జరిగింది. నేను వచ్చిన తర్వాత 3,40,00,00,000 ఇచ్చినాం. దాంట్లో షేర్ అమౌంట్, ఇన్సూరెన్స్ కొద్దిగా జరిగినాయి. ఆ అమౌంట్ అనేది ఎంబీ ప్రకారంగా కొద్దిగా ఎక్సెస్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. అంటే 18 లక్షలు ఇప్పుడు ఏ టైంలో జరిగిందన్న? 18 లక్షలు మొత్తం పూర్తిగా రైతులకు వచ్చిన సొమ్ము అంటావా, లేక దీనికి సహకార బ్యాంక్ కోసం చేసిందంటవా? సహకార బ్యాంక్ లో రైతుల దగ్గర 18 లక్షలు కాదండి. దీంట్లో ఎంబీ ప్రకారంగా గోదాం కట్టిన తర్వాత ఆ గోదాం కట్టిన దాంట్లోనూ 18 లక్షల రూపాయలు అమౌంట్ ఎక్సెస్ చేశారు. ఎంబీ ప్రకారంగా ఎక్కువ తీసారు అమౌంట్. అంటే అమౌంట్ ఎక్కడ పడి అంటున్నది? ఎక్కడ పడారంటే ఎవరైనా వాళ్ళకు వేరే అమౌంట్ ఎక్కువ తీసుకోరు. అంటే ఏ రైతుకి ఇచ్చినా, రైతులకు ఇచ్చినా లేక బయట పర్సనల్ గా వాడుకోవాలి? మనం ఆ రైతులకు ఇవ్వాలి. ఆ అమౌంట్ ఎవరైతే ఆయన తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళ అమౌంట్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి. ఎవరాలు? ఇంతకుముందు చైర్మన్ పేరు ఎవరు అసలు? ఎవరాలు? బూరుకుంట సతీష్ అన్న చైర్మన్ గా చేసిండు, నేను వైస్ చైర్మన్ గా చేసినాము. అంతకుముందు డైరెక్టర్లు గిట్ట అందరం వాళ్ళు మేము ఎంత తీస్తున్నామని అన్న ఏమైంది, ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత వచ్చింది, లేదా ఈ గోదాం విషయంలో ఏం జరిగింది అనేది మాకు తెలియపరచలేదు. నేను చైర్మన్ అయిన తర్వాత స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత అప్పుడు బయటపడింది. దానికి మనము ఎంత అయిందని టీసీఓకి కంప్లీట్ ఇవ్వడం జరిగింది. దాంతో ఎంక్వైరీ రిపోర్ట్ స్టార్ట్ చేశారు. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత వచ్చింది. మొన్న ఎంసీ మీటింగ్ పెట్టుకున్నాం. ఎంసీ మీటింగ్ తర్వాత జీపీ మీటింగ్ లో పెట్టుకున్నాం. ఈ జీపీ మీటింగ్ గా రైతుల సమక్షంలో ఇది తెలియజేయడం జరిగింది.
అంటే 70 సంగతి క్లారిటీ లేదన్నా. 70 వాళ్ళు ఏమంటారు అంటే ఈ ఫస్ట్ ఈఎంఐ మాకు ఇచ్చిన లోన్ అమౌంట్ లో 70 ఫస్ట్ ఈఎంఐ లెక్క నుంచి కట్ చేసుకోరు, అసలు ఈఎంఐ ఉంటుందా అని అడుగుతున్నాను. దానికి మీ సంబంధం ఏదైనా? 70,000 అనేది అది కరప్షన్ జరగలేదండి. 70,000 అనేది 4% ఇన్సూరెన్స్ తీసుకుంటాం, షేర్ అమౌంట్ తీసుకుంటాం. ఎక్కువ 4% కాకుండా ఒక రైతు దగ్గర 10,000 రూపాయలు తీసుకుంటాము షేర్ అమౌంట్ కింద, వాళ్ళ అకౌంట్ లో జమ అవుతుంది. ఎప్పుడైతే షేర్ అమౌంట్ 10% వస్తుందో ఆ అకౌంట్ మొత్తం కట్టిన తర్వాత, ఆ లోన్ మొత్తం కట్టిన తర్వాత ఎప్పుడైతే బ్యాంక్ నుంచి వచ్చిన వద్దు నేను వెళ్ళిపోతున్న తర్వాత అప్పుడు ఆ షేర్ అమౌంట్ వస్తుంది. ఇన్సూరెన్స్ అమౌంట్ ఏంటంటే ఇన్సూరెన్స్ అమౌంట్ లో వాళ్ళు గోర్లు కానీ మేకలు కానీ ఆ సెక్యూరిటీగా వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఆ అమౌంట్ లో మేము ఇదేం జరిగింది, ఇన్సూరెన్స్ అమౌంట్ లో గిట్టంగా ఏం జరిగిందంటే, ఇన్సూరెన్స్ మేము వచ్చినప్పటి నుంచి కొన్ని ఆ ఇన్సూరెన్స్ అనేది రిపోర్ట్లు రావలేవు. అది విధంగా ఎన్నిసార్లు మేము ఎన్సీ మీటింగ్ లో చెప్పడం జరిగింది, దానికి ఇవ్వలేదు. నేను చైర్మన్ అయిన తర్వాత ఇవన్నీ మాకు తెలవడం జరిగింది. అంటే ఇన్సూరెన్స్ అంటారు, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ రైతులకు ఎలా అంటారు దానికి ఏదైనా? ఇన్సూరెన్స్ అంటే అసలు ఇన్సూరెన్స్ మీనింగ్ ఏంటంటే, ఒక రైతు ఒక 5 లక్షల రూపాయలు లోన్ తీసుకుండు, ఆ గొల్లు మేకలు బర్రెల మీద గేదెల మీద తీసుకున్నప్పుడు వాటికి సెక్యూరిటీగా ఒక ఇన్సూరెన్స్ ఏజెన్సీకి ఇస్తాం. ఆ ఏజెన్సీకి 4% ఇవ్వడం జరుగుతుంది. ఆ 4% లో ఆ ఎవరైతే ఏజెన్సీకి ఇస్తామో అది ఇవ్వమంటున్నాం, ఆ రిపోర్ట్ ఇవ్వమంటున్నాం. సర్టిఫికేట్లు ఏముండే అన్న? సర్టిఫికేట్ అడుగుతారు రైతులు. ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు మనం ఎట్లయితే మన సొంతంగా మన పర్సనల్ గా ఇన్సూరెన్స్ ఎట్లా చేస్తామో ఈ విధంగా బాండ్ అట్లే ఉంటాయి. బాండ్ ఇవ్వాలంట కదా దానికి ఏదైనా? ఆ బాండ్ అనేది మాకు ఇంతవరకు కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేరు. మీరు వచ్చినా కూడా బాండ్ల కోసం ఏమి చేయలేరన్నా? మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కానీ షేర్ అమౌంట్ కానీ ఏదున్నా డౌట్ ఉన్నా నన్ను అడగతే నేను దానికి జవాబుదారీ చెప్పగలుగుతాను. 18 లక్షల ప్రాబ్లం అని, ఆ 18 లక్షలు ఏంది అసలు ఎక్కడ జరిగిన అవకతవకలు దానికోసం? అంటే రైతులకు ప్రాబ్లం జరిగింది, దీనికి ప్రిపేర్ అయ్యాము సార్. మీరు ఎవరు ఇక్కడ మీ పోస్ట్ ఏంది ఇక్కడ? నేను అసిస్టెంట్ రిజిస్ట్రార్ ని. మీకు తెలియాలి కదా సార్. అవును, పిటిషన్ ఎంక్వైరీ చేసింది నేనే, తీసాము కరెక్ట్ గా. 52 ఇన్స్పెక్షన్ ఇప్పుడే అయిపోయింది. ఫిక్సప్ చేస్తారు, ఫిక్సప్ చేసి సంఘానికి ఎలాంటి నష్టం లేకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ దగ్గర రికవరీ చేస్తారు. ఎవరు బాధ్యులు ఉన్నారు సార్? అసలు ఎప్పుడు జరిగింది, ఎంత జరిగింది? అది 52 ఇన్స్పెక్షన్ లో తేలిందండి. ఎంత బాగుంటది? దాదాపు 18 లక్షలు అనుకుంటాను. ఇన్స్పెక్షన్ ఆఫీసర్ కి పూర్తిగా తెలుస్తుందండి. నేను ఓన్లీ ఇన్స్పెక్షన్ ఎవరు వచ్చారు ఇక్కడ? వచ్చారు, ఇప్పుడు ఈ రోజు రాలేదు. నేను సర్కిల్ ఆఫీసర్ని కాబట్టి, శంషాబాద్ సర్కిల్ ఆఫీసర్ని కాబట్టి నేను వచ్చాను. మీ వెరిఫికేషన్ లో ఎంత అమౌంట్ బయటపడే సార్, ఎంత మోసం జరిగిందని? అంటే మేము చూసింది ఏంటంటే ఓన్లీ ఏది మన ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయకున్నా గానీ చేసినట్టుగా చూపించింది ఒకటి చూసాము. ప్లస్ ఈ రైతుల దగ్గర నుండి రుణాలు మంజూరు చేస్తాం కదా రైతులకి, అప్పుడు వాళ్ళకి ఏది మన ఇన్సూరెన్స్ కట్ చేసుకుంది, బ్యాంకులలో సరిగ్గా కట్టారా లేదా అనే దాని మీద మేము అప్పుడు పిటిషన్ ఎంక్వైరీ చేసాము. దాని గురించి దీంట్లో ఇంకా లోతుగా చేయాలని నేను 51 ఎంక్వైరీకి రికమెండ్ చేసాం అనమాట. 51 ఎంక్వైరీ అయిపోయింది. అది సొసైటీకి ఒక కాపీ ప్లస్ డిసో ఒక కాపీ సబ్మిట్ చేయడం జరిగింది. అందులోనే ఎవరి దగ్గర నుంచి రికవరీ చేయాలో అందులో ఉంది. అయితే ఇప్పుడు ఎవరి చైర్మన్ హయాంలో జరిగిందంట సార్ ఇది? వీలైతే మొన్న సెప్టెంబర్ లో వచ్చారు కదండి, అది పాత డేట్ల ప్రకారం అయితే అది పాత దాని ప్రకారమే. వాళ్ళని తీసారు కాబట్టి 18 లక్షల అవకతవకలు జరిగింది అనేది వాస్తవం జరిగింది. మాజీ చైర్మన్ ఏవైతే ఉన్నారో బోరుకొండ సతీష్ గారు, ఆ హయాంలో జరిగిందని ఇక్కడ ఆఫీసులో కూడా అదే మాట అంటారు. ఈ మల్కరం గ్రామీణ బ్యాంక్ లో జరిగిన అవకతవకలు భారీ ఎత్తున జరిగిందని ఆఫీసులు కూడా ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేసినట్టు వాళ్ళు ఫర్దర్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళ మాటలో విన్నాం.